విషయ గ్రంథం 38వ అధ్యాయం 38వ అధ్యాయం 16-17 వచనం. ప్రభువా వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుము, బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదు. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమగు గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నాశనమగు గోతి నుండి నన్ను విడిపించితివి. సర్వశక్తివంతుడా, సర్వాధికారి దేవా, ఈ ప్రభుదినములో ఆరాధన కొరకై ఈ లేఖన భాగములను ఆధారం చేసుకొని కొద్ది నిమిషంలో మాతో మీరు మాట్లాడి మా హృదయాన్ని ఆరాధనతో నింపమని, మా హృదయ ఆరాధనను మీరు ఆఘ్రానించమని ఎన్నికై స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు మహిమగల నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవుని వాక్యములో ఇక్కడ 3 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయి? 3, 4, 5 విషయాలంటే ఏమని చదవమని చెప్పాను? ఎలా చదవాలి? 17వ వచనం చదవండి. 1, మిక్కుటమైనటువంటి ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమైన. 2, నీ ప్రేమ చేత నాశనము కాకుండా విడిపించు. 3, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ. అంటే ఇవన్నీ జంట పదాలు ఉన్నాయి ఇక్కడ కదా. అంశాలు అయితే 3 కానీ మొత్తం 6 అంశాలుగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 6 అంశాలు బలవర్తమానానికి అయితే చూడొచ్చు, కానీ ఆరాధన వర్తమానానికి 3 అంశాలే చూడాలి. అంటే మొదటివే చూడాలి. మొదటివే మిక్కుటమైన ఆయాసము ఎలా తీసుకెళ్ళిందంట? నెమ్మది కలుగుటకు కారణమైంది. 1. 2, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం కావలసిన నన్ను నువ్వేం చేసావు? ప్రేమ చేత విడిపించావు. 3, నీ వీపు వెనుక నా పాపములను ఏం చేసుకున్నావు? కాబట్టి ఒక వ్యక్తి యొక్క స్థితి ఈయన ఎవరు? హిజ్కియా గ్రహించాడు. ఆయన పేరు హిజ్కియా గ్రహించగలిగాడు. అంటే ఆయన మరణమునకే పాత్రుడంట. దేనికి పాత్రుడు? అలాంటి వ్యక్తి 15 సంవత్సరాలు సశరీరుడిగా సజీవుడిగా ఆయన జీవించగలుగుతూ వచ్చాడు. దేనికి పాత్రుడిగా ఉండవలసిన వాడు? మరణమునకు పాత్రుడు కావాల్సిన అతను ఇక జీవితంలో ఒక 5-6 నెలలు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళకి ఏమైపోతారు? అతన్ని మర్చిపోతారు. ఫోటో ఉంటుంది అంతే. అప్పుడు ఫోటోలు ఉన్నాయో లేదో మనకు తెలియదు కదా. ఒకవేళ ఉంటే ఏముంటుంది? ఫోటోలో, స్టాచ్యూలో, శిలాశాసనాలు ఉంటాయి, కానీ మనిషి మాత్రం శరీరధారిగా ఉంటాడు. మరణమునకే అలాంటి మరణపు ఛాయలు అలుముకున్నటువంటి తన జీవితం.
వేదనకరమైనటువంటి తన జీవితం, నెమ్మది లేనటువంటి తన జీవితం, కలవరంతో కూడిన తన జీవితం, భయముతో, మరణ భయముతో కూడినటువంటి తన జీవితం ఏమైందంట? ఏమైంది? నా ప్రాణమునకు నువ్వేం చేశావు? నెమ్మది కలిగించావు. అంటే నీవు తప్ప నాకు నెమ్మది కలిగించేవాడు ఎవడు లేడు. నెమ్మది కలిగించేది ఏంటి? ఇంతకీ 119 కీర్తన 50 వచనం. నెమ్మది కలిగించడానికి మూలం ఏంటి? ఏంటి నెమ్మది కలిగిస్తుంది? నీ వాక్యము నన్ను బ్రతికించినది నా బాధలో. కాబట్టి ఇప్పుడు ఇసుకి ఎలా ఉన్నాడు? బాధలు పడుతూ ఉన్నాడు. అతని దేహానికి కానీ మనసుకి కానీ ఏం లేదు, నెమ్మది లేదు. అంటే ఏముంది? ఇక ఈరోజు 1 గంటకో, రేపో, పొద్దున్నో, సాయంత్రమో ఏమవుతాను అనుకుంటున్నాడు? నేను మరణం చూడక తప్పదు. అలాంటి ఆశను విడిచిపెట్టిన పరిస్థితి, బ్రతుకుతామన్న గ్యారెంటీ లేని పరిస్థితి, ఇక నాశనమైపోయే పరిస్థితి. అలాంటప్పుడు ఆయన ఏం కలిగించాడంట? మిక్కుటమైనటువంటి ఆయాసము ఎలా మారింది? నెమ్మదిగా కలగటానికి కారణం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మన ఆయాసమును, మన వేదనను, మన బాధను ప్రభుయేసుక్రీస్తు వారు మనకెలా నెమ్మది వచ్చిందంటే ఆ కలువరి సిలువలో ఆయన భరించాడు. లేదంటే కలువరి సిలువ ఎక్కక మునిపే ఆయన గెస్సెమన తోటలో మన వేదనను ఆయన భరించాడు. మన వేదనను ఆయన భరించాడు. మనం పొందవలసిన శిక్ష అతని మీద పడింది. 53వ అధ్యాయము యెషయా గ్రంథం, 53వ అధ్యాయము యెషయా గ్రంథం 5వ వచనం 6వ వచనం చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష. అంటే మన పాపమును బట్టి, మన దోషం బట్టి, మన అవిధేయతను బట్టి మనము మరణానికి పాత్రులమై ఉండగా ఆ శిక్ష మన మీద పడకుండా తన మీద వేసుకున్నటువంటి మహానుభావుడు, మహనీయుడు. మనము పొందవలసిన మరణం, మనం పొందవలసిన వేదన నీకు నాకు బదులుగా ఆయన భరిస్తూ వచ్చాడు. 49వ కీర్తన 9వ వచనంలో చూస్తే 8-9 చదువు. 49వ కీర్తన 8-9 వచనాలలో రాయబడింది. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము గొప్పది. కాబట్టి ప్రాయచిత్తము చేయగలిగిన నాదుడి లోకంలో ఎవరు? కాబట్టి హిజ్కియా యొక్క దోషములు, హిజ్కియా యొక్క తప్పిదములు, హిజ్కియా యొక్క బాధభరితమైనటువంటి ఆ వేదన ఎలా మారిందంట? మిక్కుటం నెమ్మది కలుగుటకు కారణం. అంటే ఎలా నెమ్మది వచ్చింది అనుకున్నారు? మన శిక్ష యేసు ప్రభు భరించాడు కనుక ఆ బరువు దింపుకున్నాడు. ఆ బరువుని ఏం చేశాడు? మనం మోసుకొని వస్తున్న బరువు ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి ఎత్తుకుంటే ఎట్లుంటుంది? అమ్మయ్యా, నువ్వు రాకపోతే చచ్చిపోతానేమరా మెడలు పట్టుకొని తల పట్టి అంటావా లేదా? అంటే అది మనం భరించాల్సిందే. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ భారాన్ని, ఆ పాప భారాన్ని, ఆ వేదనను, ఆ బాధను తన వీపు మీద వేసుకోవటం వలన, ఆయన భరించటం వలన మనకేమైంది? నెమ్మది కలుగుటకు కారణం అవుతుంది. ఏమైందంట? నెమ్మది కలుగుటకు కారణం అవుతుంది. ఇది మొదటి.
రెండవదిగా చూస్తే దేవుని వాక్యంలో చూడండి, ద్వితీయోపదేశ కాండం ఎలా కారణమవుతూ వచ్చిందో త్వర వచ్చు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 65వ వచనం. 28:65. ఆ జనములలో నీకు నెమ్మది కలగదు. నీ అరకాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. కాబట్టి మనం వీటికి అర్హులం. మనస్థానములో వీటిని ఎవరు భరించారు? కల్వరి శిలువలో మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మనకు నెమ్మది వచ్చింది. ఆయన భరించాడు కనుక మనకేమైంది? నెమ్మది కలిగింది. ఒకవేళ ఆయనే భరించకపోతే, కొంతమంది పాడతారు, నువ్వే లేకపోతే నేనేమైంది, నువ్వే లేకపోతే నేనేమైంది. కొంతమంది పాడుకుంటారు ఏమని అవి విచిత్రంగా ఉంటాయి పాటలు. ఏమని పాడతారంటే, అవి మనకు గుర్తురావు. అవి ఉంటాయి కానీ ఆ పదాలు ముందుగా వెనుకదా అనేది కన్ఫ్యూజ్ అవుతున్నాం. నువ్వు ఉండలేకుంటే నేను ఏమైపోదునయ్యా. ఆ పాట నువ్వే లేకుంటే నేనుండాలేనయ్యా అని ఉంటుంది. అది ఎప్పుడు బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, కాస్త కలిసి వచ్చాక అదే ప్రియుడు ప్రియురాలు కూడా పాడుకుంటారు ఆ పాటనే. ఏమని పాడుకుంటారు? ఇదే పాటనే. నీవే లేకుంటే క్షణమొక యుగమైంది నాకు. దాన్ని దేవునికి పాడుతున్నారు. ప్రియుడు ప్రియురాలు కొరకు కూడా అది నిజమైన పాటనేనా అని. చాలా పాటలు. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. అంటే ఇప్పుడు ఆయన నన్ను చూసుకుంటుంటే నువ్వు బతికేస్తావా? భోజనం వద్దా? నీళ్ళు వద్దా? బట్టలు వద్దా? ప్రయాణం అయిపోవాలి, బండికి పెట్రోల్ వద్దా? ఉన్నాడుగా ఆయన. ఆయన ఎప్పుడు ఉంటాడు? 2-3 ఎక్కడైతే ఉంటాడో ఉంటాడే కదా. మరి ఏంది పిచ్చి పాట కాకపోతుంది? ఆయన లేని స్థలం ఎక్కడ? ఆయన లేని చోటు ఎక్కడ? లేని సమయం ఎప్పుడు? ఒంటరిగా ఉంటే ఆయన ఉంటాడా? 2-3 ఉన్నప్పుడే ఉంటాడా? ఆయన రెస్ట్ తీసుకుని ఫ్రిడ్జ్ లేకపోతాడా? వేసవి కాలం వచ్చిందని. అర్థమైందా? ఏం పాట పాడుతున్నారు వీళ్ళు? కొన్ని పాటలకి భావం వేరు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మన వేదనను, మన నిట్టూర్పును, మన కలవరమును, మన బాధను, మన భయాన్ని, మన మరణాన్ని మన స్థానంలో యేసుక్రీస్తు ప్రభువు అనుభవించి మన బరువు తిప్పుకొని మనకంట నెమ్మది కలిగించాడు. మనకి ఏం చేశాడు? నెమ్మది కలిగించాడు. ఇది మొదటి. రెండోదిగా చూడండి, దేవుని వాక్యంలో చూస్తే చాలా అద్భుతమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఆరాధన కొరకే ఆయన మన కొరకు ఏమేం చేస్తూ వచ్చాడు.
66 వచ్చిన 2 చూస్తే 66 వచ్చిన చదవండి. అదే అధ్యాయం 65 ఇందాక చదువుకున్నాం, ఇప్పుడు 66. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగి ఉండును. ఆ? నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగి ఉండును. ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండును. నువ్వు రేయింబగళ్ళు భయపడవద్దు. నువ్వు రేయింబగళ్ళు ఏమవుతావు? భయపడదు. భయపడదు. నీ ప్రాణము నీకు దక్కునను. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీ ప్రాణము నీకు దక్కుతుందన్న నమ్మకము నీకేమీ ఉండదు. కాబట్టి అందుకే చెప్తున్నాడు హిజ్కియా, మిక్కుటమగు ఆయాసము నా ప్రాణమునకు ఏమైంది? నెమ్మదికి కలగటానికి కారణమైంది. నీ ప్రాణమునకు ఏముండదు? ఏముండదంట? నీ హృదయంలో పుట్టు భయం చేతను హృదయంలో నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? భయం ఉంటుందంట. భయము చేతను నీ కన్ను చూచువాడి చేతను నీ కన్నులు చూచువాడి చేతను చూచువాడి చేతను ఉదయమున హృదయమున ఉదయమున ఉదయమున అయ్యో అయ్యో ఎప్పుడు సాయంకాలమగున అనియు ఏమనుకుంటాంట? ఎప్పుడు సాయంకాలమగున అనియు అంటే ఎంత వేదన ఉంటే అంట అనుకుంటాం. సాయంకాలం అయితే కాస్త నిద్ర పడుతుందేమో, ఉదయం అయితే కాస్త జనాలు 10 మందిని తిరుగుతా పలకరిస్తూ ఉంటారేమో కదా. ఉదయం అయినప్పుడు సాయంకాలం కొరకు ఎదురు చూస్తాడు, బాధ తట్టుకోలేక. సాయంకాలం ఏమో ఈ రాత్రి ఒంటరిగా నాకు నిద్ర పడదు, ఈ గోల ఎట్లా. పగలన్నా ఇంటే జనాలు వాడు ఇటు పలకరించడానికి వస్తాడు, ఎవడన్నా కాయలో జ్యూస్ తెస్తాడు కదా. ప్రాణభయం, ప్రాణభయం. కాబట్టి రెండవది హృదయంతరంగంలో భయం. ఎప్పుడు మరణం సంభవిస్తుందో, ఏ క్షణమా మరణం వెంటాడుతుందో భయం. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాడు? మత్తయి సువార్త 14:27 ఏం చెప్పాడు? ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఏం చెప్పాడో చూడండి. బ్రతుకుదమన్న గ్యారంటీ లేనప్పుడు భయపడుకుడి, ధైర్యం తెచ్చుకునుడి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే భయపడుకుడి. అంటే ఏం భయం వారికి? ప్రాణ భయం ఉంది. ఏం భయం ఉంది వారికి? ప్రాణ భయం. ఏ క్షణంలో ప్రాణం పోతుందో తెలియదు. చూస్తుండగానే ఒకటి తర్వాత ఒకటి పోతాడేమో. శిష్యులు భయపడుతున్నారు ఇక్కడ. అందుకంటున్నాడు వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నాడే, భయపడకుడి, మీకు ఏమీ ఏ మరణమును మిమ్మల్ని ఏమీ చేయలేదు, నేను వచ్చేసేగా, నేను చూసుకుంటాను. ఇక అంటున్నాను. ఏమంటున్నాడు? నేను వచ్చేసేగా, నేను చూసుకుంటాను. ఈ గాలి సముద్రం మిమ్మల్ని ఏమీ చేయలేవు, ఈ తుఫాను మిమ్మల్ని ఏమీ చేయలేవు, ఈ ఇడుగుగాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు, ఈ ఆటుపోటలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. కారణం ఏంటి? నేను వచ్చాను, నేను చూసుకుంటాను. కాబట్టి మరణం నుండి, భయం నుండి వారికి గొప్ప విడుదల కలిగింది. ఇది ఎన్నోది? 3వది. 4వదిగా చూడండి. 4వదిగా చూడండి. 2వదా 3వదా? 2వదా 3వది. అదే అధ్యాయంలో 67వ వచనం. నీవు రేయింబగలు భయపడదు. 66 ఏం చదివారు మరి? 67 కూడా పోయారా? 66 ఏం చదివారు? ఎల్లప్పుడూ ప్రాణభయం. అందుకే అక్కడ ఏంటాడు? మిక్కుటమైన ఆయాసం నాకు, నా ప్రాణమునకు. ప్రాణభయములో ఉన్న మనల్ని ప్రాణాపాయం నుండి తప్పించే, ఎవడైనా చనిపోతున్నప్పుడు డోంట్ వరీ, బీ హ్యాపీ, నేను చూసుకుంటా అంటాడా? అనగలడా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అభయాన్ని వదలడు, సమస్యను పరిష్కారం చేయగలడు, మరణం తప్పించగలడు. వాక్యం రాయబడింది.
68:20 కీర్తన 68:20. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయి దేవుడై ఉన్నాడు. మరణమును తప్పించుట ఆయన తప్ప మరణము నుండి మనల్ని తప్పించినాదుడు. ప్రాణమయమే కాదు, మరణము నుండి కూడా తప్పించబడు. అందుకని ఆయనను మనం స్తుతించి భయపడాల్సిన అవసరం లేదంట. మనం భయపడాల్సిన అవసరం 4:29 అధ్యాయము ద్వితీయోపదేశకాండం 29 అధ్యాయము 18 వచనం. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగిపోయే హృదయం గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకూడనట్లు మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండానట్లును. కాబట్టి నిబంధన ఎందుకు చేస్తున్నాడంటే అట్టిది మరి ఏదియో మనలో ఉండకూడదు. దేవుడు ఎంత ప్రేమమైన. కాబట్టి ఇది 4వది. చివరిగా 5వదిగా చూడండి 19వ వచనం. అట్టి పనులను చేయువాడు ఈ శాప వాక్యములను వినినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని అనుకున్నాను. ఏమనుకుంటారంట? ఈ కష్టాలు ఎప్పుడు ఉండవు, ఈ బాధలు ఎప్పుడు ఉండవు. ఆ దేవుడు దయచూస్తే కరుణిస్తే రెప్పపాటున వీటన్నిటిని పోగొట్టుకుని నేను జయిస్తాను పెట్టమంట. నేను కరుణించాలి కదా. ఆయన పోయిన వారం చూసాం. నా నోట నుండి మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నా? ఉమ్మి వేయాలనుకుంటా. కరుణిస్తాను. ఉమ్మి వేయాలనుకుంటే కరుణిస్తాను. దేవుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వాక్యం చెప్తుంది యాకోబు సంతానమైన మిమ్మల్ని. హెజ్కేల్లో ఉంటుంది అన్నమాట. 28 వచ్చాయి. నేను మరొక వచ్చినాను. హెజ్కేలు గ్రంథం 28 అధ్యాయము, జకర్యా గ్రంథం 8 అధ్యాయం 2 చూసుకోండి. హెజ్కేలు గ్రంథం 28 అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట 25 వచ్చి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి జనుల పక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశముల వారు నివసించెదరు. శాపగ్రస్తమైనటువంటి జీవితం నుండి దేవుడు ఏమంటుంటే, యాకోబునకు, నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన తమ దేశంలో వారు నివసించదురంటే ఏం తప్పించుకుంటున్నారు? మరణమును తప్పించుకుంటున్నారు. మరణమును తప్పించుట ఆయన వశమే. ఇంకా ఆయన తప్ప ఎవడు తప్పించలేడు. ఆయన ఒక్కడే తప్పించలేడు. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, యాకోబు దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించవలసిన వారమై, నేను వారిని కరుణిస్తాను, దయ చూపిస్తాను. 8వ అధ్యాయం అనుకుంటా, హెబ్రీ పత్రిక 17వ వచనం ఒకసారి చదవండి.
హెబ్రీ పత్రిక 8:17. హెబ్రీ పత్రిక 8:17. హెబ్రీ పత్రిక మీరు వారి దోషముల విషయమై నేను వారి దోషముల విషయమై దయ కలిగి ఏమంటున్నాడు? దయ కలిగి నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఒకటి చెప్పాడు, వీపు వెనక వేసుకున్నాను అంటాడు. ఏమంటున్నాడు? మీ పాపములు నా వీపు వెనక ఇంకా మీరు మోయాల్సిన అవసరం లేదు. మోయలేని బరువు సిలువ నేనే మోసాను. కొనడాది బరువు కూడా నేనే కొట్టి ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాను. డొక్కల బలెప్పుడు సిలువ వేయబడ్డాను. చివరి రక్తపట్టు ధనపోష. అంతేనా ప్రభా? లేదు, మీ పాపములే నీకెన్నడూ జ్ఞాపకం చేస్తాను. ఎన్నటెన్నటికి నీ జ్ఞాపకం చేస్తాను. భయపడద్దు, మీరు శాపము నేను భరిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. జకర్యా గ్రంథం 8:15 మన పాపమును బట్టి మనం శాపగ్రస్తులమై ఉండగా ఈ కాలమున యెరూషలేమునకును 13 యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యులలో నేలారు శాపస్వదమైంటిలో అలాగే మీరు ఆశీర్వాద స్వల్పమైనట్లు నేను మిమ్మల్ని రక్షించును, భయపడక ధైర్యం తెచ్చు. నేను మిమ్మల్ని రక్షించును, భయపడదు. ఏమంటాడు? నేను మిమ్మల్ని రక్షించడమే కాదు, మీ పాపము మీ దోషం నా వీపు వెనక్కి వేసుకుంటాను. అంత మాత్రమే కాదు, ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుంటాను. అంత మాత్రమే కాదు, ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు. విలాప వాక్యములు 3:17. ఒకసారి చదవండి. అది ఇంకా డీప్గా ఉంటుంది. ఒకవేళ మరలా మనం వెనక్కి వెళ్ళి పాపం తెచ్చుకుంటామేమో అని. విలాప వాక్యమా మీకను ఇరిమియా తర్వాత ఉంటుంది. చాలా అద్భుతమైన పదం వాడారు. ఒకవేళ మరణాలను తెచ్చుకుంటామేమో అని. 3 విలాపల లేకపోతే మీకల ఉంటుంది. మీక చూడండి, మీక అంటే యోనాకు ముందు, యోనా దగ్గర ఉంటుంది. ఏడు 19 మీక 7:19 మీక 7:19 మన చెడ్డ విషయంలో మీక గ్రంథం 7:19 ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, మన పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పారవేతువు. మరలా మనల్ని ఏం చేస్తాడంట? మరలా మనల్ని ఏం చేస్తాడు? మన యందు జాలిపడు, మన దోషములను అణచివేయడమే కాదు, ఏడ చేస్తారంట? ఈ రోజుకి టైటానిక్ షిప్ తీయడానికి ఇష్టపడట్లా. టైటానిక్ షిప్ తీస్తే ఆ డబ్బులతో 10 టైటానిక్ షిప్లు తయారు చేయొచ్చు అంట. అంత ఖర్చు అవుతుందంట. మన పాపల విషయమే దేవుడు చెప్తున్న దోషం సముద్రపు అగాధంలో పడవేస్తాడు. ఎంత గొప్ప ధన్యత!
కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మిక్కుటమైనటువంటి మరణానికి పాత్రలమైన మనం మన దోషులను బట్టి అపరాధములను బట్టి తప్పిదాన్ని బట్టి నరకానికి వెళ్ళవలసి మనం అక్కడ యుగ యుగములు కాలుతుండవలసి మనం శాపగ్రస్తులమైన వెళ్ళవలసి మనం దేవుడు మనల్ని భయపరుస్తూ భయం నుంచి అభయమిస్తూ మన ప్రాణమును విమోచించి మన దోషమును క్షమించి ఆయన కుమారుడిగా కుమార్తెగా స్వీకరించి నిత్య యుగ యుగంలో నరకంలో ఉండవలసి మనం పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండే గొప్ప ఘనత. పాపమును క్షమించడం, వీపెనకి వేసుకోవడం, ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవడం, చివరికి సముద్ర అగాధములో పడవేసి మన పట్ల జాలి దయ చూపించు ప్రేమ చేత, నీ ప్రేమ చేత ఏం చదివాము? మళ్ళీ షేరావు 38:17 నీ ప్రేమ చేత ప్రేమ చేత నా ప్రాణమును ప్రాణము నాశనమగు గోధి నుండి విడిపించు. నాశనం నుండి విడిపించు. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించాలి. అలాంటి దేవుణ్ణి ప్రభువా నా స్థితి ఇది, ఇంతగా నా పట్ల ప్రేమ చూపారు, ఎప్పుడో నరకానికి వెళ్ళవలసిన నన్ను ఇంతగా నా పట్ల దయచు. నా శిలువ మరణాన్ని పొంది నా పాపం నీ వీపు మీద సిలువగా మోసి భరించి సిలువ మరణాన్ని చెందావు, క్షమించావు, జ్ఞాపకం చేసుకున్నాను, సముద్ర గాథలో పాడేశావు. ఎంత గొప్ప దేవుడు! ఇదంతా నీ ప్రేమ చేత నా పట్ల దయ చూపించావు. శాపస్పదమైన జీవితం నుండి ఆశీర్వాదకరమైన జీవితానికి నువ్వు నన్ను తీసుకొచ్చినందుకు నేను స్తుతించి ఆరాధిస్తున్నాను, ఆరాధిస్తాను.